నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. రఘురామ్ కృష్ణంరాజుని కస్టోడియల్ టార్చర్కి గురి చేసిన కేసులో ఇప్పటికే పోలీసులు విజయపాల్ని అరెస్ట్ చేశారు. ఇక విజయపాల్ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలైతే వెలుగులోకి రావడం అయితే జరిగింది. అప్పట్లో రఘురామ్ కృష్ణంరాజుని ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసి కూడా కావాలని హింసించారు అని చెప్పి అయితే పోలీసులు మరి నమోదు చేయడం అయితే జరిగింది. దీని తర్వాత మరి విజయపాల్ 14 రోజులు రిమాండ్లో ఉండబోతున్నారు. మరి ఆయన ఎలాంటి విషయాలను పోలీసులకు ఏమన్నా చెప్పబోతున్నారా? మరి ఒకవేళ చెబితే తదుపరి అరెస్ట్ ఎవరిది ఉండే ఛాన్స్ ఉంటుంది? ఎందుకంటే రఘురామ్ గారు చెప్పడం అయితే జరిగింది, ఇక్కడ నుంచి వరుస అరెస్టులు ఉంటాయి, ముఖ్యులందరూ కూడా బయటకు వస్తారు అని చెప్పి. ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ కాబోయేది అరెస్ట్ ఎవరిది అని చెప్పి ఉత్కంఠ అయితే రేగుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గౌర్ని, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. విజయపాల్ గారి మీద ఎప్పుడైతే రఘురామ్ కృష్ణరాజు కేసు ఫైల్ చేశారో అప్పటి నుంచి కూడా పలు రకాలుగా ట్రై చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు, హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఎన్ని పిటిషన్లు వేసినా కూడా చివరికి ఆయన అరెస్ట్ అయితే జరిగింది. మరి అరెస్ట్ అయిన తర్వాత కూడా ఆయన పోలీసులకి సహకరించలేదు అనే మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాము. కానీ పోలీసులు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో ఈరోజు సంచలన విషయాలు చెప్పడం అయితే జరిగింది. మీరేం చెప్తారు సార్? మరి ఆయన 14 రోజులు రిమాండ్కి ఇచ్చారంట, మరి ఆయన ఏమైనా విషయాలు చెప్పే అవకాశం ఉంటుందంటారా? మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ పోలీసులు అరెస్ట్ చేయగానే కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు సహజంగా జ్యుడిషియల్ రిమాండ్కి పెడతారమ్మా. పెట్టిన తర్వాత పోలీసులు వాళ్ళకు పూర్తి సమాచారం కనుక రాకపోతే మళ్ళీ మధ్యలో వాళ్ళు ఒక పిటిషన్ వేస్తారు, మాకు పోలీస్ కస్టడీకి ఇవ్వండి, మాకు పూర్తి సమాచారం రాలేదని. ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ అయితే పెట్టారు. అంటే రిమాండ్ రిపోర్ట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు వరకు ఆ కేసులో వాళ్ళ పరిశీలించిన అంశాలు అది రఘురామ్ రాజు గారిని అరెస్ట్ చేయటం కానీ 3rd డిగ్రీ టార్చర్ అనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఆయన హత్య చేయటమేనని. అది చాలా అసలు తీవ్రమైన అంశం. రెండోది, ఆయనకి బైపాస్ సర్జరీ అయిందని తెలిసి కూడా ఆయన గుండెల మీద కూడా కూర్చుని దాడి చేశారని చెప్పారు. తర్వాత ఏంటంటే ఈ కేసులో ఆ సందర్భంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది సిఐడి కార్యాలయంలో ఈయన్ని టార్చర్ పెట్టిన వాళ్ళే కాకుండా ఇతర సిబ్బంది కూడా ఉన్నారు. ఆ సిబ్బందిని కూడా సాక్ష్యం చెప్పకుండా సునీల్ కుమార్ డీజీ ఎవరైతే ఉన్నారో ఆ రోజు సిఐడికి ఆయన బెదిరించినట్టుగా కూడా చెబుతున్నారు. తర్వాత ఈయన చేసినటువంటి దాడి విషయంలో మెడికల్ రిపోర్ట్స్ అంశంలో కూడా ఒక ట్యాంపరింగ్ జరిగిందనేది వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈయన మీద జరిగిన దాడి ఉధృతిని చాలా తీవ్రమైనటువంటి గాయాలు జరిగినాయి. అది మాకు డిఫెన్స్ అంటే మన మిలిటరీ హాస్పిటల్లో కూడా ఇచ్చిన రిపోర్ట్లో ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ కూడా తర్వాత దీని వెనకాల ఎవరున్నారనే విషయం ఇతను చెప్పటం లేదు. అది మేము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో కానీ ఒక మాస్టర్ మైండ్ అయితే దీని వెనకాల ఉంది. ఏదో యాదృచ్ఛికంగా జరిగిన అరెస్ట్ కాదు. రెండోది ఏంటంటే ఆయన అరెస్ట్ చేయటానికన్నా కేసు రిజిస్టర్ చేయక ముందే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళి రిక్కీ నిర్వహించారని కూడా చెబుతున్నారు. అసలు కేసు రిజిస్టర్ అయిన తర్వాత కదా ఆయన గురించి వెళ్ళాలి. కేసు రిజిస్టర్ కాకముందే ఆయన ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎలా? అదంటే ఇంకొక రాష్ట్ర భూభాగంలో ఉన్నాడు ఆయన. యాక్చువల్గా ఇంకొక రాష్ట్ర భూభాగంలో ఉంటే ట్రాన్సిట్ వారెంట్ అని తీసుకుంటారు. అది అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, మేము ఆంధ్రప్రదేశ్ పోలీసులని ఈ రఘురామ్ రాజు అనే వ్యక్తి సో మేము ఇక్కడ హైదరాబాద్లో ఫలానా సాట మేము అరెస్ట్ చేశాము, ఫలానా కేసుకు సంబంధించి మేము ఇతన్ని ఫలానా మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నామని ఒక ట్రాన్సిట్ వారెంట్ అనేది ఇష్యూ చేయాలి. ఇవన్నీ కూడా పాటించాలి ఆయన. ఈ అంశాలను కూడా మేము పరిగణలోకి తీసుకోవాలి. ఈ మాస్టర్ మైండ్ ఎవరనేది మేము తెలుసుకోవాల్సి ఉంది అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పెట్టడంతో దాని తీవ్రతని జడ్జి గారు గమనించి 14 రోజుల పాటు ఆయన్ని రిమాండ్, అంటే ప్రాథమిక సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి విజయపాల్ పాత్ర ఇందులో ఉంది అని. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసం అంటే ఒక సూచనప్రాయమైన అంశాలే చెప్పారు. ఇక్కడ ఇంకా డీటెయిల్డ్ అంశాల జోలికి ఇంకా వెళ్ళలేదు. ఓన్లీ రిమాండ్కి పంపడానికి కావాల్సినటువంటి కారణాలు ఉన్నాయా, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అనేది పాయింట్. ఇక్కడ అది సక్సెస్ అయింది. ఒకవేళ కనుక బేసిక్గా ఇది లేదు, ప్రైమా ఫేసి కేసు లేదనుకుంటే అసలు ఆయన రిమాండ్కి వెళ్ళేవాడే కాదు. కాబట్టి ప్రైమా ఫేసి కేసు ఎస్టాబ్లిష్ అయిందనేది మనం చెప్పొచ్చు. రైట్. ఆ తర్వాత రఘురామ్ కృష్ణంరాజు గారు ఇదే కేసులో పివి సునీల్ కుమార్ మీద కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. విజయపాల్ మీద ఎప్పుడైతే అరెస్టుకు చర్యలు
ప్రారంభించారో అప్పట్లోనే పివి సునీల్ కుమార్ గారు బయటకు వచ్చి అసలు ఇది ఎప్పుడో క్లోజ్ అయిన కేసుని ఇప్పుడు ఎట్లా బయటికి తీస్తారంటం కావచ్చు, కులం కార్డును అడ్డు పెట్టుకొని మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ కూడా చూసాం. అయితే తాజాగా ఈరోజు రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ కూడా పివి సునీల్ కుమార్ గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టడం జరిగింది. సో మరి తదుపరి అరెస్టు పివి సునీల్ కుమార్ గారిదే ఉండే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అతను అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యాడు, తర్వాత కూడా ఓఎస్టీగా కూడా పెట్టారు. ఎందుకంటే ఈ టాస్క్ బాగా సక్సెస్ఫుల్గా చేశాడని, ఎవరిని ఈయన టార్చర్ పెట్టడం అనే ఒక ఎపిసోడ్ని. ఇప్పుడు నెక్స్ట్ తను ఎందుకు బాధ్యత తీసుకుంటాడు? అతను పై అధికారుల ఆదేశాల మేరకే చేశాడు. తను ఈ నేరాన్ని నెత్తిన వేసుకుంటే ఆయనకి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు. ఎవరైతే ఆయనకి ఆదేశించారో వాళ్ళ పేరు చెబుతాడు. నెక్స్ట్ ఆటోమేటిక్గా సునీల్ గారి పేరు చెబుతాడు. ఇంకోటి ఏంటంటే సునీల్ గారు అంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఇలాంటి పని చేసి ఇవాళ కులం కార్డు బయటకు తీశాడు. అసలు ఆ కులం కార్డు గురించి కూడా ఇవాళ రఘురామరాజు గారు ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి అసలు అది కూడా అనుమానాస్పదమైన అంశం అని చెప్పాడు. అసలు ఆయన కులం కూడా దుర్వినియోగం చేశాడు. అసలు ఆ ఎస్సీ సర్టిఫికేట్ ని కూడా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే సునీల్ కుమార్ గారికి దుబాయ్లో వ్యాపార సంస్థలు ఉన్నాయి, వ్యాపార వ్యవహారాలు ఉన్నాయి. నా మీద దాడి చేసిన వాళ్ళలో సిఐడి సిబ్బందితో పాటు కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని కూడా ప్రయోగించాడని చెబుతున్నాడు. అది ఇంకా చాలా తీవ్రమైన అంశం. ఒక పోలీస్ అధికారిగా తను కింద ఉన్న సిబ్బందితో చేయిస్తే అదొక రకం. అసలు ఎవరికి సంబంధం లేకుండా కొంతమందిని ప్రైవేట్గా కూడా తీసుకొచ్చారంటే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు ఒక అంశం చెప్పారు, ఇది హత్యకు ఉద్దేశించి చేసిన అంశం అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ కోరిలేషన్ కనపడుతుంది. ప్రైవేట్ సైన్యానికి బాధ్యత ఏముంటుంది? వాళ్ళు ఏదైతే సుపారీ తీసుకుంటారో ఆ సుపారీని అమలు చేస్తారు, లేపేయమంటే లేపేస్తారు. వాళ్ళకేం దయాదాక్షిణ్యం లేదు. తర్వాత వాళ్ళేమి చట్టానికి సంబంధించిన బాధ్యులు కాదు, ఆ పని చేస్తారు ముసుగులో. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక సిఐడి కార్యాలయంలో ఉన్న ఒక కానిస్టేబుల్ కూడా చెప్పింది ఏంటంటే బయట నుంచి 4 ముసుగులు వేసుకుని వచ్చారని చెప్తున్నాడు. ఇప్పుడు ఈయన చెబుతుంది కూడా ప్రైవేట్ సైన్యం అని. ఇప్పుడు సిఐడి అధికారులు అయితే వాళ్ళు యూనిఫామ్లో అన్న వస్తారు, లేదు మఫ్టీలో అన్న వస్తారు, కానీ ముసుగులు వేసుకు రావాల్సిన అవసరం లేదు కదా సిఐడి కార్యాలయం. అసలు సిఐడి కార్యాలయం అనేది ఒక రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు పడితే వాళ్ళు లోపలికి వెళ్ళటానికి ఉండదు. బయట మెయిన్ గేట్ దగ్గరే మీరు ఎవరి కోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు, ఆ పర్పస్ కూడా అక్కడ రాస్తారు, మన వివరాలు రాస్తారు. అవసరం అయితేనే పంపిస్తారు అక్కడ ఏమైనా సంబంధం ఉంటేనే. అసలు లేకపోతే మన అసలు అక్కడి నుంచి ఒక అడుగు కూడా ముందుకెళ్ళినారు. ఈ ముసుగు వీరుల్ని ఎలా చేశారంటే మరి వాళ్ళు కెమెరాల్లో పడే అవకాశం కూడా ఉండదు. ఆ టైంలో కెమెరాలు కూడా ఆపేస్తారు, ఎందుకంటే అనధికారికంగా వచ్చిన వ్యక్తులు. తర్వాత ఇంకోటి చెప్పాడు ఆయన, ఈయన ఫ్రీక్వెంట్ గా కూడా అమెరికా పర్యటన చేశాడు సునీల్ కుమార్ అని. అది మరి సునీల్ కుమార్ గారి పాస్పోర్ట్ చూస్తే తెలుస్తుందని. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి పాస్పోర్ట్ మీద స్టాంపింగ్లు అవుతాయి, ఏ కంట్రీ వెళ్ళాడు, ఎన్నాళ్ళు ఉన్నాడు, ఎప్పుడు వస్తున్నాడు అనేది. ఇప్పుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంత ఫ్రీక్వెంట్ గా ఐఏఎస్లు కానీ వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, వీళ్ళు విదేశాలకు వెళ్ళే అంశం కూడా మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ కానీ, తర్వాత ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు కాబట్టి హోమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద స్టేట్ కానీ తెలియాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు నేను అంటే ఎనీ టైం వెళ్ళొచ్చు, పాస్పోర్ట్ పట్టుకెళ్ళిపోయి ఎయిర్పోర్ట్ లో టికెట్ కొనొచ్చు, ఎక్కొచ్చు. కానీ వీళ్ళు వెళ్ళాలంటే కూడా పర్మిషన్ ఉంటుంది, చాలా ప్రొసీజర్ ఉంటుంది. అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు అసలు ఏ పర్పస్కి వెళ్తున్నాడు, ఎన్ని రోజులు వెళ్తున్నాడు అనేది చూస్తారు. ఇప్పుడు ఆయన అంశం, ఆయన ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఉండి అంతకుముందు కూడా ఆయన లోక్సభ సభ్యుడు. ఆయన చేసే ఆరోపణలు మనకు ఎల్లై మల్లై చేసిన ఆరోపణలాగా ఉండవు కదా, కొట్టేయటానికి అనిపించాడు. అందరూ బాధితుడు. ఆయన చెప్పింది ప్రతి నిజమే. ఇప్పుడు అయింది కదా, ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతిదీ నిజమే అయింది. ఆయన అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఆయనకే ఉంది? ఆయన ఏమన్నా ప్రొఫెషనల్ క్రిమినల్లా? అంతకుముందు ఆయన మీద ఎక్కడ కేసులు లేవు, ఆయన ఎక్కడ జైల్లో ఉన్న హిస్టరీ కూడా ఆయనకి లేదు. కాబట్టి ఇప్పుడు ఈయన సునీల్ కుమార్ గారికి సంబంధించిన ఒక వ్యక్తిగత అంశాలు చాలా బయట పెట్టాడు. ఇప్పుడు అమెరికా ఫ్రీక్వెంట్ గా ఈయన ఎందుకు వెళ్ళాడు, అసలు ఏ పర్మిషన్ తీసుకెళ్ళాడు, అసలు అక్కడ ఏం జరిగింది, ఇవన్నీ కూడా. తర్వాత ఆయనకి దుబాయ్లో ఉండే వ్యాపారానికి ఆయన అమెరికా పర్యటనలకి ఏమైనా సంబంధం ఉందా, తర్వాత ప్రైవేట్ సైన్యాన్ని ఎందుకు పోషిస్తున్నాడు ఆయన, ఇంకా ఇతర దందాలు ఏమైనా చేస్తున్నాడా, ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ వచ్చేసినాయి. రెండోది ఆయన జగన్మోహన్ రెడ్డి అల్టిమేట్ గా అసలు సూత్రధారి ఆయననే ఈయన పెట్టాడు. ఎగ్జిక్యూట్ చేసింది వీళ్ళు, కానీ స్కెచ్ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నేను ఆయనతో పొలిటికల్ గా డిఫర్ అయ్యాను, ఆయన మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను వదిలిపెట్టి ప్రజల్ని పీడించే పరిపాలన చేస్తున్నాడు, ఇది పార్టీకి మంచిది కాదని, అందువల్ల నా మీద కక్ష కట్టి ఇలా చేశాడని. ఇప్పుడు సునీల్ కుమార్ ఏం చెప్తాడు, నాది ఏంటంటే నాకేం సంబంధం, సీఎం ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం నేను చేశాను అంటాడు. ఆ సీఎంఓలో ఆఫీస్లో ఎవరిచ్చారనేది ఇట్లా బయటకు వస్తాయి. వచ్చినప్పుడు అల్టిమేట్ గా మీరు అన్నట్టు
చెప్తున్నట్టు అల్టిమేట్గా అది అక్కడికే వెళ్తుంది, అంతే కదా. ఎవరి దగ్గర ఆర్డర్స్ మొదలైనయో మళ్ళీ ఇటు నుంచి రివర్స్లో కూడా అటే వెళ్తుంది, రివర్స్ టెండరింగ్ చేసినా అటు వెళ్తుంది. ఫస్ట్ ఆయన నోటి నుంచి ఆదేశాలు వచ్చినాయి, ఏమి ఆయన పేపర్ మీద రాశాడని ఎవరు చెప్పట్లేదు, ఆయన కూడా ఓరల్గానే చెప్పాడు. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పుండొచ్చు, సజ్జల ఈయనకి సునీల్ కుమార్ చెప్తాడు, సునీల్ విజయపాల్కి చెప్పాడు. ఇట్లా ఎవరెవరిని అరెస్ట్ చేసినప్పుడు ఆ 10 పేర్లు చెప్తా వెళ్తారు. రైట్ సార్, మరి కేసులో పురోగతి అయితే మొదలైంది, అరెస్టులు కూడా జరుగుతున్నాయి కాబట్టి చూద్దాం మరి నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఉండబోతుంది. ఖచ్చితంగా అది చైన్ లాగానే వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు రఘురామ్ రాజు గారు చెప్తుంది కరెక్ట్, ఆయన ఎవరెవరు పేర్లు పెట్టాడో ఆ చివరి ఆయన రాక వెళ్తుంది ఈ కేసు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.